హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సంకల్ప్ చేయి తెలుగు. లెట్స్ క్రాక్ చేయి. సో ఈ వీడియోలో మనం రూట్ ఇన్సైడ్ రూట్ ఉన్న మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. జనరల్గా రూట్ ఇన్సైడ్ రూట్ అంటే ఏంటి? జనరల్గా ఒక రూట్ ఉంటుంది, ఆ రూట్ లోపల ఇంకో రూట్ ఉంటుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలి సింపుల్గా. సో ఇలా మీకు ఎప్పుడైనా కనబడితే రూట్ ఇన్సైడ్ ఇంకో రూట్ కనబడితే మనకున్న ఈ ఐడియా ఏంటంటే మేక్ పర్ఫెక్ట్ స్క్వేర్. మేక్ పర్ఫెక్ట్ స్క్వేర్. సో జనరల్ ఐడియా ఏంటంటే ఈ రూట్ ఉంది కదా, సో లోపల ఉన్న దాన్ని స్క్వేర్ చేస్తే, ఈ రూట్ ఉంది కదా లోపల ఉన్న దాన్ని స్క్వేర్ చేస్తే ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి మనకు ఆన్సర్ వస్తుంది. సో మెయిన్ ఐడియా ఏంటి? మేక్ పర్ఫెక్ట్ స్క్వేర్. ఈ మధ్య లోపల అయితే ఉందో దాన్ని పర్ఫెక్ట్ స్క్వేర్ చేయడమే మన యొక్క కీ ఐడియా. ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు ఎక్కడన్నా కనిపిస్తే రూట్ లోపల ఇంకో రూట్ కనబడితే ఏం చేయాలి? మేక్ పర్ఫెక్ట్ స్క్వేర్ చేస్తే సరిపోతుంది. పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఏం చేయాలి? స్క్వేర్ రూపంలో మార్చాలి. అంటే దీన్ని ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలోకి కానీ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలోకి కానీ కన్వర్ట్ చేయాలి. మీకు తెలుసు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. సో ఈ సింపుల్ ఫార్ములాస్ ద్వారా, మనకు తెలిసిన ఫార్ములాస్ ద్వారా దీన్ని అయితే సాల్వ్ చేయొచ్చు. మనం అనుకోవచ్చు ఈ సింపుల్ ఫార్ములాస్ ఈ కాంప్లెక్స్ ప్రాబ్లం అనుకోవచ్చు. కాకపోతే మనం బేసిక్స్ లో ఎంత స్ట్రాంగ్ గా ఉంటే ఎంత కాంప్లెక్స్ ప్రాబ్లం ఉన్నా అంత సింపుల్ గా సాల్వ్ చేయొచ్చు. సో ఎలా చేయాలో చూద్దాం, చూడండి. సో మన కీ ఐడియా ఏంటి? ఈ రూట్ లోపల ఉన్న రూట్ ని పర్ఫెక్ట్ స్క్వేర్ చేయాలి. పర్ఫెక్ట్ స్క్వేర్ చేయాలంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లో కానీ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ లో కానీ మార్చాలి. ఇక్కడ మీరు చూస్తే 2√10 ఇది ఏ ఫార్మ్ లో ఉంది? 2ab ఫార్మేట్ లో ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఇది 2ab ఫార్మేట్ లో ఉంది. సో AB is equal to √10. AB is equal to √10. సో రెండు నెంబర్స్ మల్టిప్లై చేస్తే 10 రావాలి, వాటి యొక్క సమ్ 7 రావాలి. సమ్ 7 రావాలి, సింపుల్. ఇది 2ab ఫార్మాట్ లో ఉంది. సో 2 ఇంటూ ఏబి. సో ఏబి అంటే ఎంత అవుతుంది? √10 అవుతుంది. సో ప్రొడక్ట్ 10 రావాలి. ఇక్కడ స్టార్టింగ్ ఉన్న సమ్, ఇది సమ్, ఇది ప్రొడక్ట్ కింద కన్సిడర్ చేసుకోండి. సో సమ్ 7 అవ్వాలి, ప్రొడక్ట్ 10 అవ్వాలి. సో 10 ఫ్యాక్టర్స్ రాయింది. 10 ఎలా రాయొచ్చు? 2 5s are 10 అని రాయొచ్చు, లేదా 10 1s are 10 అని రాయొచ్చు. నేను రెండట్లో ఎలా రాయొచ్చు? 2 5s are 5, 2 5s are 10 అవుతుంది, 10 1s are 10 అవుద్ది. కాకపోతే ఇక్కడ సమ్ 7 అవ్వాలి కాబట్టి 5 + 2 7 ఈ కేసు తీసుకోవాలి, ఈ కేసు తీసుకోకూడదు. సో √10 ఎలా రాస్తున్నాను? √10 ఈజ్ ఈక్వల్ టు √2 ఇంటూ √5. సో క్వశ్చన్ లో సబ్స్టిట్యూట్ చేయండి. √7 + 2√10 ఈజ్ ఈక్వల్ టు √7 + √10 ఎలా రాశాను? √2 ఇంటూ √5 కింద రాశాను. 2 ఇంటూ √2 ఇంటూ √5. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 7 కూడా 5 + 2 అని రాయొచ్చు కదా. 7 కూడా 5 + 2 అని రాయొచ్చు. సో 7 కూడా నేను 5 + 2 అని రాస్తున్నాను. 5 + 2 + 2 ఇంటూ √2 √5. సో ఇప్పుడు చూడండి, 5 ఎలా రాస్తున్నానంటే √5 హోల్ స్క్వేర్, 2 ఎలా రాస్తున్నానంటే √2 హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ √2 ఇంటూ √5. సో ఈ విధంగా రాశాను. ఇక్కడ మీరు చూస్తే ఈ ఫార్మాట్ లో ఉంది a² + b² + 2ab. సో ఏమని రాయొచ్చు? a + b హోల్ స్క్వేర్ √5 + √2 హోల్ స్క్వేర్. సో మనం స్టార్టింగ్ ఏమనుకున్నాం? రూట్ లోపల రూట్ ఉంటే పర్ఫెక్ట్ స్క్వేర్ చేయాలి. సో ఇలా పర్ఫెక్ట్ స్క్వేర్ చేసాం. సో ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్. సో మనకు వచ్చిన ఫైనల్ ఆన్సర్ ఏంటి? √5 + √2. సో ఈ విధంగా ఏ క్వశ్చన్ అడిగినా సరే ఒక్కటే కీ ఐడియా ఏంటో గుర్తుపెట్టుకోండి. రూట్ లోపల రూట్ ఉంటే, రూట్ లోపల రూట్ ఉంటే పర్ఫెక్ట్ స్క్వేర్ చేయాలి. సో ఈ విధంగా ప్రొడక్ట్, ఇది ప్రొడక్ట్ కింద చూసుకోండి, సమ్ కింద చూసుకోండి. సో ఈ విధంగా సింప్లిఫై చేసుకుంటే ఈ విధంగా సింపుల్ గా ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సో ఇది నోట్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దాం, అప్పుడు మీకు ఇంకా ఒక పర్ఫెక్ట్ ఐడియా వస్తుంది.
ఇన్సైడ్ రూట్ ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో. సో నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూద్దాం. √8 - 2√15. సో సేమ్ ప్రాసెస్. ఇది చూడడానికి ఎలా ఉంది? 2AB ఫార్మేట్ లో ఉంది. సో AB ఈజ్ ఈక్వల్ టు 15. సో AB ఈజ్ ఈక్వల్ టు √15. సో ప్రొడక్ట్ 15 అవ్వాలి, సమ్ 8 అవ్వాలి. స్టార్టింగ్ పార్ట్ ని సమ్ కింద తీసుకోమన్నాను కదా. సో సమ్ 8 అవ్వాలి, ప్రొడక్ట్ 15 అవ్వాలి. సో 15 ఫ్యాక్టర్స్ రాయండి. 15 ఫ్యాక్టర్స్ ఏమవుతాయి? 5 3s are 15, 15 1s are 15. సో ఇక్కడ కానీ రూల్ ఏంటి? సమ్ 8 అవ్వాలి. 5 + 3 8. సో ఈ కేసుని కన్సిడర్ చేయండి, ఈ కేసు కన్సిడర్ చేయవలసిన అవసరం లేదు. సో ఎలా రాస్తున్నాను చూడండి. రూట్ ఆఫ్ సమ్ 8 అవ్వాలి, 8 - 2√15. √8 - 2 ఇంటూ √15 ఎలా రాసుకోవచ్చు? √15 ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 3 కేసు కన్సిడర్ చేయమని √5 ఇంటూ √3. సో √15 ఎలా రాయొచ్చు? √5 ఇంటూ √3. √5 ఇంటూ √3. సమ్ 8 అవ్వాలి. సో 5 + 3 8. సో ఈ 8 నెల రాసుకోవచ్చు, 5 + 3 అని రాసుకోవచ్చు కదా. సో 5 + 3 - 2√5√3. ఈ 5 నెల రాయొచ్చు. √5 హోల్ స్క్వేర్ ప్లస్ √3ని √3 హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ √5√3. సో ఇది చూడడానికి ఎలా ఉంది చూడండి. a² + b² మైనస్ 2ab. సో ఏమని రాయొచ్చు? a - b హోల్ స్క్వేర్, a - b హోల్ స్క్వేర్, a - b హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. సో ఫైనల్ ఆన్సర్ ఏంటండి? √5 - √3. సో ఈ విధంగా ఏ ప్రాబ్లం ఇచ్చినా సరే ఇలాగే ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దాం. √11 + 2√30. సో సింపుల్, ప్రతి దాంట్లోనూ ఒకటే ప్రాసెస్. ఇది సమ్ అవ్వాలి, ఇది ప్రొడక్ట్ అవ్వాలి. సో √30 నెల రాయొచ్చు చూడండి. 30 యొక్క ఫ్యాక్టర్స్ ఏమవుతాయి? 6 5s are 30, 31s are 30. సో ఏది కన్సిడర్ చేయాలి? సమ్ 11 అవ్వాలి ఇక్కడ. సో ఈ కేసుని కన్సిడర్ చేయండి. సమ్ 11 అవిలా రాయండి. సో సమ్ 11 కాబట్టి 6 5, 6 + 5 + 2 ఇంటూ √30 నెల రాయొచ్చు. √6 ఇంటూ √5. ఓకే. నెక్స్ట్ √6 నెల రాయొచ్చు. √6 హోల్ స్క్వేర్. 5 నెల రాయొచ్చు. √5 హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ √6 ఇంటూ √5. చూడడానికి ఎలా ఉంది? a² + b² + 2ab. సో ఏమని రాయొచ్చు? a + b హోల్ స్క్వేర్ రూట్ ఆఫ్ √6 + √5 హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్. ఫైనల్ ఆన్సర్ ఏంటి? √6 + √5. సో దీని యొక్క ఆన్సర్ ఏంటి? √6 + √5. సో ఈ విధంగా రూట్ లోపల రూట్ ఏ ప్రాబ్లం ఇచ్చినా సింపుల్ గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇది ప్రొడక్ట్ అవ్వాలి, లోపల ఉన్న రూట్ ప్రొడక్ట్ అవ్వాలి, దాని ఫ్రంట్ ఉన్న సమ్ అవ్వాలి. ఫ్యాక్టర్స్ తీసుకోండి, సమ్ ప్రొడక్ట్, దాన్ని a + b హోల్ స్క్వేర్ కానీ a - b హోల్ స్క్వేర్ కన్వర్ట్ చేయండి. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోద్ది. ఫైనల్ గా ఆన్సర్ అనేది సింప్లిఫై అయిపోద్ది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి కంటెంట్ కోసం సంకల్ప్ జేఈ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. లెట్స్ మీట్ ఇన్ అనదర్ వీడియో.